నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 5వ భాగం. ఒకసారి జడివానలో తడిసింది కాబట్టి మళ్ళీ జోరుగా వానలు కురిసినా తనకు ఇబ్బంది లేదు. సంతోష్ తనవాడు. ఏ శక్తి తమిద్దరినీ విడదీయలేదు. అతనికి మరింత దగ్గర జరగాలని నిశ్చయించుకుంది సంపూర్ణ. పెద్దయ్య గారు పిలుస్తున్నారమ్మా, వంట మనిషి తులసమ్మ వచ్చి చెప్పింది సంపూర్ణతో. ఆమె వెళ్ళేసరికి హిందూ పేపర్లోని కాలమ్స్ చదువుతున్నాడు కాంతారావు. సంతాప ప్రకటనలు చదవడం దినచర్యలో ఓ భాగం. చనిపోయిన వ్యక్తి తనకంటే పెద్దవాడైతే ఆ ప్రకటన కేసి దీక్షగా చూడడు. తనకంటే చిన్నవాడైతే చిన్న వయసులోనే చనిపోయాడు, పాపం తనే బెటర్, బండి లాక్కొస్తున్నాను కాడి పడేయకుండా అనుకొని తృప్తి పడతాడు. వీలునామా ప్రకటనలు కూడా పరిశీలనగా చూస్తాడు. ఎవరికి ఎంత ఆస్తి ఇచ్చారు? తన పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులు గుర్తుకు వచ్చాయి. సనత్ నగర్లో ఓ పాత ఇల్లు ఉంది. వనస్థలిపురంలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వాటిని చనిపోయే ముందు కూతురికో మనవడి పేరు మీదనో వీలునామా రాస్తే మనవరాలికి అల్లుడికి కోపం వస్తుంది. తనని సరిగ్గా చూస్తారో చూడరో, ఆస్తులు వాళ్ళ పేర్ల మీద రాసేక అనుకుంటూ ఉండగా సంపూర్ణ వచ్చింది. పిలిచారట తాతయ్య గారు. ఆ పిలుపుకు కదిలిపోయాడతను. ఆ పిల్లకు కాస్తో కూస్తో ఆస్తి ఉన్నట్లయితే కూతురిని ఒప్పించి మనవడికి చేసుకునేవాడు. సంతోష్ను పెళ్లి చేసుకోవడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ అంతస్తు సరితూగదు. తనేం చెయ్యగలడు? పెద్ద వయస్సు కదా, కాళ్ళు పట్టేస్తున్నాయి, కొంచెం పిసుకమ్మా, నీ చెయ్యి తగిలితే నొప్పులు వాటంతట అవే పోతాయి అన్నాడు సంపూర్ణతో. పువ్వు మీద తేనెటీగ వాలినట్లు సంపూర్ణ దగ్గర మళ్ళీ చేరాడు సంతోష్. మీ అమ్మగారి చేత చీవాట్లు తిన్నాను, మీరేమో నా చుట్టూ తిరుగుతున్నారు అంది సంపూర్ణ తను పనివాళ్లకు ఇచ్చిన జీతం వివరాలు ఓ నోట్బుక్లో రాసుకుంటూ. మనలో కోరికలు బలంగా ఉంటే అతీంద్ర శక్తులు వస్తాయి, విజయాన్ని తెచ్చిపెడతాయి. గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ మనస్సులో ఓ టార్గెట్ పెట్టుకొని కష్టమైనా వాటిని సాధించారు. నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకోవాలనేదే నా ధ్యేయం. నా ప్రయత్నాలు నేను చేస్తాను అన్నాడు నవ్వుతూ. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది సంపూర్ణ. ఆ మాట అన్నదే కానీ అతను తన ప్రక్కన నిలబడి ఉన్నప్పుడు దుర్గమ్మ కళ్ళల్లో పడితే బాగుండుననుకుంది. తన సమస్య తొందరగా పరిష్కారం కావాలంటే తన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోదని ఆమెకు స్పష్టం కావాలి. సంపూర్ణ లేకపోతే నేను బ్రతకలేను, ఆమెను తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోనని సంతోష్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తున్నది అన్నాడతను. తను సంతోషపడటం కంటే అతన్ని సంతోషపెట్టడం తన ధర్మం. ఇక్కడా ఇప్పుడా సంశయంగా అంది సంపూర్ణ. రాత్రి 11 గంటలకు నీ గదికి వస్తాను, తలుపు గడియ పెట్టుకోకు అన్నాడతను. ఎన్నో రాత్రిళ్ళు తన గదిలో ముద్దు ముచ్చట్లతో గడిపారు. మరోసారి అతను తన గదిలో తన కౌగిట్లో బందీ అయితే కొంపలు మునిగిపోతాయా? సావేరి దినకరకు దగ్గరయిందంటే కొంత చొరవ చూపించి ఉంటుంది. అందగాడిని, ఆస్తిపరుడిని భర్తగా పొందబోతోంది. ఆ అదృష్టం తనని వరించబోతున్నది. సంతోష్ తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఆ రాత్రి ఆమె గదిలోకి వచ్చాడు. సంతోష్ ఉద్రేకం కట్టలు తెంచుకుంది. అతని కౌగిట్లో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తన శరీరాన్ని ఆనందంగా అతనికి అర్పించింది. మీ అమ్మగారిని ఎప్పుడు ఒప్పిస్తారు? మన పెళ్ళి ఎప్పుడు అని అడిగింది. అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నాదానివే అన్నాడు ఆమెను మళ్ళీ కౌగిట్లో బంధిస్తూ. అతని ఒడిలో గువ్వపిట్టలా ఒదిగిపోయిందామె. సావేరి పెళ్లి రోజు. కనకాంబరం రంగు పట్టుచీరలో మెరిసిపోతూ కనిపించింది సావేరి. మెళ్ళో దినకర్ కొనిచ్చిన వజ్రాలు పొదిగిన బంగారు గొలుసు వేసుకుంది. కళ్యాణ తిలకం దిద్దింది సంపూర్ణ చెల్లెలి నుదుటి మీద. నా పెళ్లి కంటే ముందు నీ పెళ్ళి అయితే బాగుండేది అక్క అంది సావేరి అక్క చెయ్యి పట్టుకొని నిమురుతూ. నువ్వే కావాలని దినకర్ ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడో అలాగే సంతోష్ కూడా నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వాళ్ళమ్మను ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. సావేరి ఒళ్ళో ఉన్న సెల్ ఫోన్ తీసుకుంది సంపూర్ణ. పెళ్లి పీటల మీదకు వెళ్ళబోతూ సెల్ ఫోన్ ఎందుకే నీకు
అంటూ ఆ సెల్ ఫోను తన చేతిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్లో వేసుకుంది సంపూర్ణ. లిబర్టీ సెంటర్ దగ్గరున్న టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లి. కర్ణాటక నుండి దినకర్ బంధువులు కూడా వచ్చారు. బంధువులు మిత్రులతో మంటపంలోని పై హాల్ అంతా సందడిగా ఉంది. క్రింది హాల్లో భోజనాలు. పెళ్లి పీటల మీద కూర్చున్న దినకర్ పదే పదే సావేరి వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వడం, తల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు సావేరికి ఏదో చెప్పి నవ్వించడం, ఆమె చేతికి తడైతే తుడుచుకొమ్మని చేతి రుమాలు అందివ్వడం, ఆ దృశ్యాలన్నీ సంపూర్ణ మెదడులో చెరగని ముద్ర వేశాయి. అదే సన్నివేశంలో తనని సంతోష్ని ఊహించుకుంది. పెళ్లికి అన్నపూర్ణ, ఆమె భర్త రాంబాబు, సంతోష్ వచ్చారు. సంతోష్ ఒక్కడే పెళ్లికి వస్తే అతనే నాకు కాబోయే భర్త అని అందరికీ పరిచయం చేద్దామనుకుంది. కానీ సంతోష్ని అంటిపెట్టుకొని రాంబాబు ఉండటంతో ఆ పని చేయలేకపోయింది. సంతోష్ వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. సావేరి పిలుస్తున్నదని ఎవరో వచ్చి చెప్పినా అక్కడి నుండి కదలలేదు. దగ్గరుండి అన్ని ఐటమ్స్ తినేదాకా వదల్లేదు వాళ్లను. వాళ్ళు కారెక్కడానికి బయటికి వస్తే తను బయట రోడ్డు మీదకు వచ్చింది. సంతోష్ వాళ్ళు వెళ్ళిపోయాక లోపలికి వస్తూనే వ్యానిటీ బ్యాగ్లోని సెల్ ఫోను మోగినట్లు అనిపించింది. సెల్ ఫోన్ బయటికి తీసి కాలు రిసీవ్ చేసుకుంది. హలో హలో ఎవరండి? సావేరి గారేనా? వెడ్డింగ్ శుభాకాంక్షలు చెప్పడానికి ఎవరో ఫోన్ చేసి ఉంటారనుకుంది. చెప్పండి. డిస్టర్బెన్స్ లేని చోటుకు వెళ్ళి సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అంది. ఇక్కడపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గాయత్రి కేసును పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. మీరు అది రోడ్డు ప్రమాదం కాదు, ఎవరో ఆమెను వ్యాని కిందికి నెట్టివేశారని అబద్ధం చెప్పడంతో కేసు కాంప్లికేటెడ్ అయ్యింది. మీరు పొరపడి ఉంటారు. ఈసారి పోలీసులు మీ దగ్గరికి వస్తే నేను సరిగ్గా చూసి ఉండను, పొరపడ్డాను అని చెప్పండి. అలా చెప్పకపోతే మీరు ఇబ్బందులు పడతారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. విట్నెస్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అని ఎన్నో న్యూసెన్సులు ఉంటాయి. అతని టోన్ కంగుమంటూ వినిపిస్తూ ఉంది. రోడ్డు ప్రమాదం గురించి చెల్లెలు అంతకుముందు ఇంట్లో చెప్పడం గుర్తుకు వచ్చింది సంపూర్ణకి. మీ పేరు అడిగింది. అతను సమాధానం దాటివేసి కొంచెం కటువుగా మాట్లాడాడు. అనవసర ఇబ్బందులకు గురి కావద్దనే ఓ శ్రేయాభిలాషిగా చెబుతున్నాను అన్నాడతను. ఈ సెల్ నంబర్ మీకు ఎవరిచ్చారండి? అడిగింది సంపూర్ణ. మీ నీరజ ఫార్మాలో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. మీరు చాలా మంచి మనసున్న వాళ్ళని, మంచి అమ్మాయని తెలిసింది. అందుకే మీ జోలికి రాదలుచుకోలేదు. నేను తలుచుకుంటే మిమ్మల్ని లేపేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఇష్యూకి మీరే ఫుల్ స్టాప్ పెట్టండి. మీ మంచి కోరే చెబుతున్నాను. సంపూర్ణకి వణుకు పుట్టింది. లేనిపోని గొడవ చెల్లెలికి ఎందుకు? అనవసర విషయాల్లో తల తూర్చడం ఎందుకు? సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు? ఆ అబ్బాయి తనను సావేరి అనుకుంటున్నాడు. మీరు చెప్పినట్లే చేస్తానులేండి అంది సంపూర్ణ. వెరీ గుడ్. ఇలా ఓ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నట్లు కూడా పోలీసులకు చెప్పకూడదు. అలాగే లేండి. కాల్ ఎండ్ అయ్యింది. సావేరికి ఫోన్ కాల్ గురించి చెప్పకుండా ఉండటమే మంచిది. పొరపాటున అతను చెప్పిన మాటలు చెల్లెలికి చెబితే అది వెంటనే పోలీస్ స్టేషన్కు పరిగెత్తి చెబుతుంది. పోలీసులు ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అంటూ కూపీలాగుతారు. లేనిపోని చిక్కులు చెల్లెలికి వస్తాయి. చెల్లెలు సంతోషంగా ఉండాలి. పెళ్ళి అయిన శుభగడియల్లో ఈ పాడు వార్త దాని చెవిలో వేయకూడదు. అసలు ఈ సెల్ ఫోన్నే ఎక్కడన్నా పారవేస్తే హుస్సేన్ సాగర్లో విసిరేయాలి. మళ్ళీ అతను ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు. చెల్లెలు అడిగితే పెళ్లి హడావుడిలో ఎక్కడో పోయిందని అబద్ధం చెబుతాను. ఆ ఫోన్ చేసిన అతనికి మళ్ళీ ఫోన్ చేసే అవకాశం ఉండదు. అందరూ ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఈ చికాకు ఏమిటి? ఫోన్ కాల్ గూర్చి ఎవరికీ చెప్పకపోవడమే మంచిది అనుకుంటూ పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళింది సంపూర్ణ. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి బయటకు వచ్చి కారులో కూర్చొని స్పీడ్గా కారు డ్రైవ్ చేసుకుంటూ విజయవాడ నేషనల్ హైవే రూట్ మీదకు వచ్చాడు శశివర్ధన్. మనస్సులో అలజడి చెలరేగినప్పుడు రాత్రిపూట లాంగ్ డ్రైవ్ చేయడం అతనికి ఇష్టం. ఫోన్లో మాట్లాడింది సావేరినేనని అనుకున్నాడు. ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తృప్తిపడ్డాడు. ఇప్పుడు గాయత్రిని మర్చిపోవాలి. మెదడు పొరల్లో ఉన్న ఆమె స్మృతులను చెరిపివేయాలి. గాయత్రి బ్యాంకులో పనిచేసేది. తను బిజినెస్.
రోజు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడము, అప్పుడప్పుడు విత్డ్రా చేయడం ఉండేది. బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉంది తనకు. తొలిచూపులోనే ఆమె అంటే ఆరాధనాభావం ఏర్పడింది. రోజు ఆమెతో 2 నిమిషాలన్నా మాట్లాడేవాడు. ఆమె బైకు చెడిపోతే 2-3 సార్లు తన కారులో ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ విధంగా పరిచయం పెరిగింది. ఓ రోజు బ్యాంకు నుంచి బయటకు వచ్చింది. ఆమె కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఈరోజు బండి తెచ్చుకోలేదు, ఆటోలో వెళ్ళాలి అంది ఆటో కోసం అటూ ఇటూ చూస్తూ. నా కారులో వెళదాం రండి అన్నాడు. ఆమె సరేనంది. ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపించింది. ప్రేమలో పడ్డావు అని మనస్సు శుతిమెత్తగా చెప్పింది. కారులో తను ఆమె ప్రక్కన కూర్చుంటే ప్రపంచాన్ని జయించినంత సంబరమేసింది. ఏం చేస్తూ ఉంటారు అడిగిందామె. ఓ ఫ్యాన్సీ స్టోరు ఉంది. ఈ కారు నా సొంతమే. అప్పుడప్పుడు ట్రావెల్స్ వాళ్ళకి ఈ కారుని అద్దెకు ఇస్తూ ఉంటాను అన్నాడు అతను గర్వంగా. అంతేనా? తనను కోటీశ్వరుడు అనుకుందేమో. నాకేం లోటు లేదు. నేను ఒక్కడినే. అమ్మా నాన్నలు లేరు, తోబుట్టువులు లేరు, ఏకాకిని. ఫ్యాన్సీ స్టోర్ బాగా రన్ అవుతుంది. నా కింద 2 పనివాళ్ళు ఉన్నారు. సొంతిల్లు ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫైనాన్షియల్ పొజిషన్ అనేశాడు. అంతేనా? నువ్వేదో సిగ్నేచర్ టవర్లో ఓ ఫ్లాట్ కొనబోతున్నావేమోనని అనుకున్నా అందామె నవ్వుతూ. సిగ్నేచర్ టవరా? హైదరాబాద్లో అదెక్కడ ఉంది? జూబ్లీ హిల్స్ దగ్గరలో కట్టబోతున్నారులే. 112 అంతస్తుల భవనం అది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రెసిడెన్షియల్ టవర్ అది. రెస్టారెంట్లు, జిమ్ము, క్లబ్ హౌస్లు అన్నీ అదే భవనంలో ఉంటాయి. ప్రతి ఫ్లాటులో స్ప్లిట్ ఏసీ, మాడ్యులర్ కిచెన్, వుడెన్ ఫ్లోరింగులతో అద్భుతంగా ఉంటుందనుకో. ఆ భవనంలో మనకి ఓ ఫ్లాట్ ఉన్నదంటే అదే మన స్టేటస్ సింబల్. డబ్బులున్న వాళ్ళంతా పోటీపడి ఆ భవనంలో ఫ్లాట్స్ కోసం అడ్వాన్స్ పే చేస్తున్నారు నవ్వుతూ చెప్పుకుపోయింది. నాకంత సీను లేదులే. కారు సచివాలయం దాటి నెక్లెస్ రోడ్డు దరిదాపులకొచ్చింది. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్కి వెళదామా అడిగిందామె. కాంప్లెక్స్లో కారు పార్కు చేశాడు. రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని టీ త్రాగారు. ఆ తర్వాత ఐమాక్స్ థియేటర్లో కూర్చున్నారు. ఆమె చెయ్యి మెత్తగా తన చేతికి తగులుతుంటే పరవశించిపోయాడు. సినిమా మీద మనస్సు లగ్నం లేదు. సినిమా అయిపోయాక వుడ్లాండ్స్ హోటల్కి వెళ్ళి భోజనం చేశారు. గుడ్ నైట్ చెప్పేసి ఆటోలో వెళ్ళిపోతుందేమోననుకున్నాడు. కారులో మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అన్నాడు శశివర్ధన్. వద్దులే, ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు అంది తమకంగా అతని వైపు చూస్తూ. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. మా ఇంట్లో నేను తప్పితే ఎవ్వరూ ఉండరు. మీకే డిస్టర్బెన్సు ఉండదు. అలాగేనంటూ తలూపింది. సెల్ ఫోన్లో తల్లికి ఫోను చేసింది. అమ్మా, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. పెండెన్సీ క్లియర్ చేయాలి. బాగా పొద్దుపోయేటట్లుంది. ఇంటికి రాను. మా స్నేహితురాలి ఇల్లు మా బ్యాంకుకు దగ్గరే. వాడింట్లో పడుకుంటాను. తడబడకుండా చాలా క్యాజువల్గా చెప్పేసింది. రోజు తను పడుకునే బెడ్డి మీద ఆమెను పడుకోమని చెప్పి తను హాల్లో దివాన్ మీద పడుకున్నాడు. 12 గంటలప్పుడు శశివర్ధన్ దగ్గరకు వచ్చింది. నిద్ర పట్టడం లేదు. నువ్వు కూడా వచ్చి నా పక్కన పడుకో అందామె. ఆమె పక్కనే పడుకున్నాడు. ఆమె శరీరానికి తన శరీరం తగలకుండా జాగ్రత్త పడుతూ. అతనికి దగ్గరగా జరిగింది. ఇంతకు ముందు అనుభవం లేదా? నవ్వుతూ అడిగింది. ఆమెను దగ్గరకు తీసుకొని, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళయ్యాకే ఈ అనుభవం అంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం మగాడు ఓయ్, నేనంటే ఇష్టం లేకపోతే హాల్లోకెళ్ళి పడుకో. ఆమె మాటలకు మగతనం వెన్నుతట్టింది. ఆ కలయిక అనుభవం సంతోషసాగరం అయ్యింది. ఐయామ్ వెరీ లక్కీ. నీ సహచర్యం దక్కింది. మనిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? సిన్సియర్గా అడిగాడు ఆమెను. పెళ్ళికి ఎందుకు తొందర? ముందు నిద్రపోని. నాకు నిద్ర వస్తోంది. ఆవులిస్తూ మరో ప్రక్కకి తిరిగి నిద్రపోయింది గాయత్రి. పెళ్లి ప్రస్తావన ఆమె ముందు 4-5 సార్లు తెచ్చాడు. ఆమె పట్టించుకోలేదు. తనకంటే బాగా డబ్బున్న మరొకడితో తిరగడం గమనించాడు. ఇదేం బాగాలేదు ఆమెను ప్రశ్నించాడు. ఏమిటి? మరొకడితో క్లోజ్గా మూవ్ కావడం. మీరిద్దరూ హోటల్లో రూము తీసుకొని రాత్రంతా గడపడం నేను చూడలేదనుకుంటున్నావా? నువ్వు కూడా రూము బుక్ చెయ్యి. నాకు కబురు చెయ్యి. వీలు చూసుకొని వస్తాను. ఇందులో ప్రాబ్లం ఏముంది?
నువ్వలా అందరితో క్లోజ్గా మూవ్ కావడం నాకు నచ్చదు. నువ్వేమన్నా నాకు తాళి కట్టిన భర్తవా శాసించడానికి? నా మార్గం నాది. నీకు నచ్చితే నా దగ్గరికి రా, ఇష్టం లేకపోతే దూరంగా జరిగిపో అందామె. నువ్వంటే ప్రాణం. నువ్వు పక్కన లేకుండా నేను బ్రతకలేను. నిన్ను ఆరాధిస్తున్నాను అన్నాడు శశివర్ధన్. నన్ను ఓ గాడెస్ ఆఫ్ లవ్లా ఆరాధిస్తున్నావా? ఓకే, అప్పుడప్పుడు నీకు దర్శనమిచ్చి నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను. నీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట విను. ఆమె దారి ఆమెదే. మరో బిగ్ షాట్ పట్టింది. అతను భార్యను పిల్లల్ని హింసించడం మొదలుపెట్టాడు. గాయత్రి మైకంలో పడి ఆమెతో తిరుగుతున్న విషయం బంధువుల దగ్గర వెల్లడించిందని భార్యను చావబాదాడు. అడ్డం రాబోయిన పిల్లలను బెల్టుతో వాతలు తేలేటట్లు కొట్టాడు. ఆ దృశ్యం తన కళ్ళలో మెదిలింది. తట్టుకోలేకపోయాడు. దీనికంతటికీ కారణం ఆ గాయత్రి వెనుకే నడుస్తూ వ్యాని కిందికి నెట్టేశాడు నేర్పుగా. ఆమె చరిత్ర ముగిసింది. అప్పటికే కారు చౌటుప్పల్ దాటింది. మైండ్ కూల్ అవ్వడంతో కారును వెనక్కి తిప్పాడు. హైదరాబాద్ వైపుకు దూసుకు వెళ్ళింది శశివర్ధన్ కారు. కొత్త కాపురంలోని రుచులు చవిచూస్తూ ఉంది సావేరి. ప్రతి రాత్రి వసంత రాత్రిలా సాగిపోతూ ఉంది. రాత్రిలో దినకర్ కౌగిట్లో కాలం ఎలా గడిచిపోతున్నదో తెలియడం లేదు. పగలు అతనితో పాటు ఆఫీస్కు, సాయంత్రం పూట కారులో షికార్లు. ఇంత అందమైన జీవితం ఏ క్షణంలో చెయ్యి జారిపోతుందోనని సావేరి గుండెల్లో ఓ మూల భయం చోటు చేసుకుంది. అనురాగ గోపురం ఇద్దరూ కలిసి కట్టుకుంటున్నా పునాది ఎక్కడ దెబ్బతింటుందోనని భయం. తన అందాన్ని చూసి దినకర్ ఆకర్షితుడయ్యాడు. అతనిది కర్ణాటక, తను తెలుగు పిల్ల. ఎన్నో సంవత్సరాల అనుబంధం కూడా కాదు. అందచందాలు ఈరోజు ఉంటాయి, రేపు ఈ అందాలు లేకపోవచ్చు. అప్పుడు తనలో ఈ ఆకర్షణ ఉండదు. దినకర్ దూరమైపోతాడేమో. పెళ్లి కాకముందు అద్దె ఇంట్లో అగచాట్లు పడేది. ఇంట్లో ఒకటి ఉంటే మరొకటి ఉండేది కాదు. మరి ఇప్పుడో ఏసీ గదిలో పడుకుంటున్నది. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కారులోనే. ఇంటి పనులన్నీ నౌకర్లే చేస్తారు. ఇంటి వ్యవహారమంతా అత్తయ్య చూసుకుంటుంది. దినకర్ పక్కన నిలబడటమే గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది. విశాలమైన నుదురు మీద చెదిరిపడే ఉంగరాల జుట్టు, గంభీరత ఉట్టిపడే భారీ విగ్రహం ఆమె మనస్సును పులకింపచేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక మన గదిలోకి వెళదాం పదా అన్నాడు దినకర్. ఏమిటా తొందరండి, కాసేపు అత్తయ్య గారి దగ్గర కూర్చుందాం అంది సావేరి. కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఆరాటం ఎటూ ఉంటుంది. గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకునే ముందు కాసేపు పెద్దవాళ్ల దగ్గర కూర్చొని మాటలు చెబితే తమను గౌరవిస్తున్నారని వాళ్లకు తృప్తి ఉంటుంది. సావేరి అనుసరించే ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ దినకర్కు ఎంతో నచ్చుతుంది. సోఫాలో వైదేహికి చెరొక పక్కన కూర్చున్నారు సావేరి దినకర్లు. సావేరి తల నిమిరింది వైదేహి. పొద్దుపోయింది, పడుకోకపోయారా అంది వైదేహి. 9 కదా అయ్యింది, వార్తలు చూసి వెళ్తాంలే అన్నాడు దినకర్. మందులు వేసుకున్నారా అత్తయ్య గారు అడిగింది సావేరి. అయ్యో మర్చిపోయానమ్మా అంటూ లేవబోయింది మందుల పెట్టె తెచ్చుకోవడానికి. మీరు కూర్చోండి, నేను తీసుకువస్తాను. సావేరి లేచి అత్తగారి గదివైపు వెళ్ళింది, అత్తగారు వేసుకునే మందులు తీసుకురావడానికి. సావేరికి శ్రద్ధ ఎక్కువరా. ఇల్లు సర్దుతుంది, వంట చేస్తుంది. పని మనుషులు ఉన్నారుగా, నీకెందుకే శ్రమ అన్నా ఊరుకోదు. నా స్నానానికి నీళ్లు తనే రెడీ చేస్తుంది. నా చీర టవలు తీసుకెళ్ళి బాత్రూంలో పెడుతుంది. ఎప్పుడన్నా కొంచెం ఒళ్ళు వెచ్చబడితే చాలు గొడవ చేసి నన్ను హాస్పిటల్కు తీసుకెళ్తుంది. మంచి పిల్లరా, అణుకువగా ఉంటుంది అంది వైదేహి కొడుకుతో. గ్లాసుతో మంచినీళ్లు, ప్లాస్టిక్ మందులు పెట్టే తెచ్చి అత్తగారి ముందు టీపాయ్ మీద పెట్టింది. రేపు నేను ఆఫీసుకు రాను అంది సావేరి. ఏకే అడిగాడు. ఏకే అంటే ఎందుకు అని కదా. ఆమె కూడా కొద్దిగా కన్నడం నేర్చుకోసాగింది. తలూపాడు దినకర్. రేపు అత్తయ్య గారిని కంటి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలండి. అత్తయ్య గారికి అంతా మసకమసగ్గా కనిపిస్తున్నదట. థ్యాంక్స్, నా బాధ్యతలు కొన్ని నువ్వు షేర్ చేస్తున్నందుకు అన్నాడతను. ఇక వెళ్ళి పడుకోండర్రా, నాకు కూడా నిద్ర వస్తోంది అందామె నిజంగా నిద్ర రాకపోయినా. తన గదిలోకి వెళ్ళిపోయాడు దినకర్. అత్తయ్య గదిలో మంచినీళ్ల బాటిల్ పెట్టి గదిలోకి వచ్చి తలుపులు వేసింది సావేరి. ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ దగ్గరకు తీసుకెళ్లాడు. నా గుండెల్లో ప్రేమ మధువు ఒలికించిన బంగారంవి నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడతను.
మీ లైఫ్ పార్ట్నర్గా చివరిదాకా నన్ను ఉండనిస్తారు కదా, మధ్యలో వదిలేయరుగా. తన మనస్సులోని భయాన్ని వెళ్ళగక్కింది. నో నెవర్, చావే మనిద్దరినీ వేరు చేసేది. అతని నోటి మీద చెయ్యి ఉంచి అతని గట్టిగా వాటేసుకుంది. ఆదివారం నాడు ఇంటికి వెళ్ళింది సంపూర్ణ. దినకర్, సావేరి కూడా వచ్చారు. పున్నారావు ఇంట్లో అందరూ కలుసుకునేది వారానికి ఒక్కసారే. పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది ఆదివారం నాడు. కొత్త దంపతులను చూసి ముచ్చటపడింది సంపూర్ణ. తనక అదృష్టం ఎప్పుడోననుకుంటూ నిట్టూర్చింది. భోజనాలయ్యాక సంపూర్ణను ఇంటి వెనుక పెరట్లోకి తీసుకెళ్ళింది సావేరి. నువ్వేమీ ఫీల్ కానంటే ఒక విషయం చెప్తానక్కా అంది సావేరి. ఏమిటే? నువ్వు దుర్గమ్మ గారింట్లో ఉద్యోగం మానేయి. వాళ్ళు డబ్బున్న మనుషులు, వాళ్ళను నమ్ముకోకూడదక్క. విషయం ఏమిటో స్పష్టంగా చెప్పవే. మీ వారు చేస్తున్న బిజినెస్లోకి గోపాలరావు, సంతోష్లు చొచ్చుకుపోయారా? దినకర్కి ఏమన్నా నష్టం కలిగించారా? ఆతృతంగా అడిగింది. అదేం కాదక్క, నీకే నష్టం కలిగింది. మొన్న జ్యువెలర్స్ షాపుకు నేను మా వారు వెళ్ళాము. సంతోష్ ఓ అమ్మాయిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరికో ఆ అమ్మాయిని పరిచయం చేస్తుంటే మా వారు విన్నారు. ఆ అమ్మాయి కాబోయే భార్యట. మ్యారేజ్కు ఆభరణాల సెలక్షన్కు వచ్చారు. నాకు ఒళ్ళు మండిపోయింది. మా ఇద్దరిని సంతోష్ గమనించలేదు. అతన్ని పలకరించాలని కూడా నాకు అనిపించలేదు. మెల్లగా అక్కకు చెప్పింది అసలు విషయం. కొండ అంచు మీద నడుస్తున్నానని, అజాగ్రత్తగా ఉంటే లోయలోకి తను పడిపోవచ్చునని సంపూర్ణ అనుకుంటూనే ఉంది. సంతోష్ని నమ్మి సర్వస్వం అర్పించింది. కనీసం తనకు ఒక్క మాట చెప్పలేదు. అతను పెళ్లి విషయం తనకు తెలియకుండా దాచాడంటే తనను మోసం చేసినట్లే కదా. మామూలుగా అయితే ఆదివారం ఇంట్లో గడిపి సోమవారం ఉదయం దుర్గమ్మ ఇంటికి చేరుకునేది సంపూర్ణ. ఇంట్లో ఉండాలనిపించలేదు. సంతోష్తో మాట్లాడి సావేరి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంది. ఒక్క క్షణం ఆగకుండా జూబ్లీహిల్స్కు వచ్చేసింది. సంపూర్ణ వచ్చేటప్పటికి దుర్గమ్మ గారింట్లో సందడిగా ఉంది. ఇంటి ముందు వేరే వాళ్ళవి 2 కార్లు ఆగి ఉన్నాయి. హాల్లో తను అంతకుముందు చూడని వ్యక్తులు ఉన్నారు. దుర్గమ్మ గదిలో 4 ఆడవాళ్లు కనిపించారు. ఖరీదైన చీరలు కట్టుకొని వజ్రాలు పొదిగిన ఆభరణాలు వాళ్ల ఒంటి మీద మెరిసిపోతూ కనిపించాయి. అందరికీ కాఫీలు పంపమని వంట మనిషికి చెప్పు సంపూర్ణ అంది దుర్గమ్మ. వంటగది వైపు వెళ్ళింది సంపూర్ణ. వచ్చింది ఎవరో తెలుసా? పెళ్లి కూతురు బంధువులు. వచ్చే గురువారమే సంతోష్ పెళ్ళి. ఇంట్లో పని వాళ్ళకి ఓ నెల జీతం పెళ్లి సందర్భంలో ఇవ్వమని దుర్గమ్మ గారిని అడగదలుచుకున్నాము. నువ్వు కూడా దుర్గమ్మ గారికి చెప్పు అంది వంట మనిషి. ఆస్తి ఏమీ లేకపోయినా తన చెల్లెల్ని దినకర్ పెళ్లి చేసుకున్నప్పుడు సంతోష్కు మాత్రం ఏమిటి అభ్యంతరం తనను పెళ్లి చేసుకోవడానికి? ఆశలన్నీ సంతోష్ మీదే పెట్టుకుంది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాళ్ళంతా నీరసం కమ్మేసినట్లు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినా మెల్లగా సంతోష్ గది వైపు నడిచింది. ఆ గదిలో కనిపించిన దృశ్యం చూసి నెవ్వరపోయింది. ఓ అమ్మాయి నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె పెదాల మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు సంతోష్. సంపూర్ణ గది గుమ్మం దగ్గర నిలబడటం గమనించాడు. హలో సంపూర్ణ, అక్కడే ఆగిపోయావేం? లోపలికి రా. ఈ అమ్మాయి రాగిణి. నా పేరుకు మీ పేరు జోడించి రాగిణి సంతోష్ అని చెప్పండి అంది రాగిణి నవ్వుతూ. అక్కడ నిలబడలేకపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. వాంతి వచ్చేటట్లుగా ఉంది. ఒళ్ళంతా మగత. బాత్రూంలోకి వెళ్ళగానే భళ్ళున కక్కుకుంది. ఇంటి దగ్గర మధ్యాహ్నం తిన్న భోజనమంతా వాంతయింది. గదిలోకి వచ్చి పడుకున్నదన్న మాటే కానీ కళ్ళల్లో సంతోష్ రాగిణి కౌగిలించుకున్న దృశ్యమే మెదులుతోంది. ఆ కౌగిలింతలు, ముద్దులు తన సొంతమనుకుంది. మరో అమ్మాయి సంతోష్ ముద్దులు పంచుకోవడం భరించలేకపోయింది. సంతోష్ ఎందుకింత దగా చేశాడు? ఏ క్షణాన్నైనా సంతోష్ వచ్చి తన గది తలుపు తడతాడు. జరిగిన దానికి వివరణ ఇచ్చి క్షమాపణ చెబుతాడని ఊహించింది. తలుపు వైపే చూస్తూ పడుకుంది. నిద్ర పట్టలేదు. అతనూ రాలేదు. ఆ రాత్రి తన గదిలోకి వస్తాడేమో, తనని సముదాయించాలని ప్రయత్నిస్తాడేమో. తన గదిలోకి అతన్ని రానివ్వకూడదు అనుకుంది. ఆ రాత్రి తన గది తలుపు బోటు బిగించింది. అతను వచ్చి తలుపు తడతాడేమోనని ఆ శబ్దం కోసం చెవులు అప్పగించి పడుకుంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదామెకు. 2 సమస్యలు ఆమెకు నిద్ర రానివ్వకుండా చేశాయి. సంతోష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండటం, తనకు వాంతులు వికారం అంటే
గర్భం వచ్చిన సూచనలు. ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి? తండ్రి చెల్లెలితో పాటు ఇంట్లో ఉండి నవ్వుతూ కాలం గడపాల్సిన తను ఇక్కడ ఎందుకుంటున్నది? ముసలాయనకు సేవలు, అన్నపూర్ణ కొడుకులను పెంచడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నది? కేవలం తన కళ్ళ ముందు సంతోష్ మెదులుతూ ఉంటాడు. అతని సామీప్యంలో అన్ని ఇబ్బందులను మర్చిపోతున్నది. ఇప్పుడు సంతోష్ తనను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవలేకపోయింది. వంట మనిషి తులసమ్మ 2 సార్లు సంపూర్ణ గదికి వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేసింది, కానీ సంపూర్ణ నిద్రమత్తు నుంచి బయటపడలేకపోయింది. 11 గంటలప్పుడు లేచి స్నానం చేసి గదిలో నుంచి బయటకు వచ్చింది. ఎక్కువసేపు పెద్దాయన దగ్గర గడిపింది. ఆయన దగ్గర కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి మనిషి ఆందోళనాభరితమై ఉంటే మనస్సులోని ఒత్తిడిని తగ్గిస్తాడు తన మాటలతో. ఏమిటి ఒక్క మాట మాట్లాడకుండా కూర్చున్నావు? సంతోష్ పెళ్ళి జరగబోతున్నది. నీ పెళ్ళి జరగడం లేదని బాధపడుతున్నావా? దేనికైనా సమయం రావాలి. గతాన్ని మర్చిపోవాలి. భవిష్యత్ పట్ల ఆశాభావం ఉండాలి. అన్ని విషయాలు తనకు తెలుసు అన్నట్లుగా మాట్లాడాడు. చిన్నగా నవ్వి, ఒంట్లో బాగుండలేదండి, నీరసంగా ఉంది అంది సంపూర్ణ. అంతేనా? నేను మాట్లాడుతుంటే విసుగు పుడుతోందా? ఎదుటివాడు విసుగు పుట్టేటట్లు మాట్లాడుతుంటే మనం కాళ్ళు ఊపుతూ కూర్చుంటాము. అంటే మన మనస్సుకు వాడి మాటలు విసుగు పుట్టింది, బయటకు వెళ్ళి తిరగాలని ఉంటుంది అన్నాడు కాంతారావు. మీ ఎదురుగా కూర్చొని నేను కాలు ఊపడం లేదు కదా, మీరు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను అందామె. దుర్గమ్మ వచ్చింది అక్కడికి. వచ్చే గురువారమే పెళ్ళి. మ్యారేజ్ హాల్ బుక్ చేయడం, కేటరర్స్తో మాట్లాడడం, మండపం డెకరేషన్, లిస్టు ప్రకారం అందరికీ వెడ్డింగ్ కార్డులు వెళ్ళాయో లేదో చూసుకోవడం, పెళ్ళికి వచ్చే బంధువులను స్నేహితులను రిసీవ్ చేసుకోవడం అన్నీ నువ్వే చూసుకోవాలి సంపూర్ణ. ఈ పనులు మా ఆయనకు చెబితే ఒక్కటి సవ్యంగా చెయ్యరు అంది దుర్గమ్మ సంపూర్ణతో. ఎన్నో రాత్రులు సంతోష్ తన గదిలోకి వస్తాడని ఎదురు చూస్తూ నిద్రలేని రాత్రులు గడిపింది. అతనితో ఎలా మాట్లాడాలి? ఓ పక్క అతనంటే శరీరంలో భగ్గుమంటున్న కోపం, కసి, మరో పక్క అతని కౌగిలింతల కోసం పరితపిస్తున్న శరీరం. అన్నింటికంటే ముందు అతను తనకు సమాధానం చెప్పాలి. అప్పుడప్పుడు అతని గదికి వెళ్ళి చెడామడా తిట్టి రావాలనిపించేది. ఏం తిట్టాలో తెలిసేది కాదు. ఎవరిని ఎప్పుడూ ఒక్క మాట అని ఎరుగదు. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు వచ్చేది రాగిణి. ఆమె సంతోష్ పక్కన ఉన్నప్పుడు సంపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని పక్కన తనుండాలి. తన స్థానంలో ఆమె డాక్టరు, సంపన్న కుటుంబం. సంతోష్ కంటే మంచి భర్తే ఆమెకు దొరికేవాడు. కానీ ఆమె సంతోష్ని చేసుకోవడంతో తనకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ పోయింది. తను సంతోష్ని చేసుకున్నట్లయితే చెల్లెల్ని బాగా చదివించేది. తండ్రిని ఆర్థికంగా ఆదుకొని ఆయన చేత మళ్ళీ వ్యాపారం చేయించేది. రాగిణి వరంగల్లో మొదలుపెట్టింది ప్రాక్టీసు. వాళ్ళ నాన్న పెద్ద హాస్పిటల్ కట్టించాడు. సంతోష్ నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నాడు. కొడుకు చేత అక్కడ 2 బట్టల షాపు పెట్టించి బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలనుకున్నాడు గోపాలరావు. ఓ రోజు అర్ధరాత్రి 12 గంటలప్పుడు మెలకువ వచ్చింది సంపూర్ణకి. మంచం మీద తనకు ఆనుకొని కూర్చొని ఉన్న సంతోష్ కనిపించాడు. మీరా, ఇప్పుడు టైం ఎంతయింది? 12 అవుతోంది. అందరూ నిద్రపోతున్నారు. నేనొక్కడినే మెలకువగా ఉన్నాను. నిద్ర పట్టక నీ దగ్గరికొచ్చాను అన్నాడతను. అతన్ని వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయింది. ఏడుస్తూ అతన్ని వాటేసుకుంది. ఆమె తల నిమిరి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఓదార్చాడు. అతని కౌగిట్లో ఆమెకు స్వాంతన లభించింది. రాగిణి కంటే నువ్వంటేనే నాకు ఎక్కువ ప్రేమ. పైకి మెత్తగా చల్లగా మంచుబొమ్మలా కనిపిస్తావు. నీ దగ్గర చేరగానే నీలో హిమజ్వాలలు చెలరేగుతున్నట్లు చలిమంటల దగ్గర కూర్చున్నంత సుఖం ఉంటుంది నీ పక్కన కూర్చుంటే. రాగిణి కూడా అందంగా ఉంటుంది, కానీ ఆమెను చూడగానే ఇష్టం కలగదు అన్నాడతను ఆమె ఉదరంపై చెంపలానించి. అతని మాటలు ఆమెకు సంతోషాన్ని కలిగించలేదు. నాకేదో భయంగా ఉంది సంతోష్, గర్భవతిని అవుతానేమోనని. నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు ఇక్కడ ఉండటం లేదుగా? అవసరమైతే నాన్నకు చెబుతాను. హీ విల్ సాల్వ్ ది ప్రాబ్లం. తనకు ఉన్న ఒకే ఒక ఆధారము అతను. అతన్ని దూరం చేసుకోలేదు. అతను కావాలి. తనను తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. ఎక్కడ పొరపాటు చేశాను? సమాధానం దొరకలేదు. 5వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.